నా జీవితంలో 51 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇక నేను సేవ చెయ్యను అని అనలేదు అనుకుంటున్నారా? భారమైన సేవనిక నేను చెయ్యలేను అనుకున్నవి ఎన్నో ఉన్నాయండి. ఒకటి కాదు, రెండుగా. 7 కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రాములు తేజ టీవీలో 7 వారాలు ఇచ్చిన తర్వాత ఎవరన్నా కానుక పంపిస్తారు, కొనసాగించవచ్చు అనుకున్నాను. ఎవ్వరూ ఒక 10 పైసలు పంపలేదు. సరిగదా పాస్టర్ గారు మాకు టీవీ పంపించండి. టీవీయే పంపాలంటే ఏకంగా మేము చాలా పేదవాళ్ళం, తినటానికి తిండి లేదు, మాకు సహాయం చేయండి అని ఫోన్ కాల్స్ వస్తే, లెటర్స్ వస్తే, వీళ్ళే ఇలా ఉంటే నేనెక్కడి నుంచి తెచ్చేది? ఇక నేను చెయ్యను అని ఉత్తరం రాసేసి దానికి తోడు చాలా రకాల పోరాటాలు వచ్చేసాయి, లోపటి నుంచి బయట నుంచి. వాయుమండలాధిపతుల్లో నుంచి దేవుని వాక్యం దూసుకుపోతుంటే సాతాను ఊరుకుంటాడా? ఎక్కడి నుంచి వెళ్తుంది వాక్యం? వాయుమండలాలు ఎక్కడ తిరుగుతున్నాయి? ఎవరు తిరుగుతున్నారు? దురాత్మ. వాటిని దూసుకొని దేవుని వాక్యం మీ హృదయంలోనికి, మీ ఇంట్లోకి వస్తుందంటే వాడు ఎక్కడికి వచ్చి పడతాడు? సారమైన వాక్యం అయితే, సరైన వాక్యం అయితే, సాతానుకు తప్పెట్లు కొట్టే వాక్యం అయితే వాడు కూడా హెల్ప్ చేస్తాడు. నాకు తెలిసి ఈ లోకంలో సాతాను హెల్ప్ చేసినంతగా ఎవ్వరు చేయలేడండి. అసలే కొవ్వ పెడతాడు మనల్ని శుభ్రంగా నరకంలో కాల్టానికి. అందుకే ఇవాళ చాలామంది సాతాను సేవలో ఉన్నారు. లోకము సాతానును వెంబడిస్తుంది కాబట్టి వాళ్ళు కుబేరులు అవుతారు. వారు ఏం చేసినా చెల్లుద్ది. కానీ దేవుని బిడ్డలో ఒక్క మాట గట్టిగా మాట్లాడితే మనసాక్షి ఏమవుతుంది? గుచ్చుకుంటుంది. దేవుని సేవ శుద్ధ హృదయంతో చేయాలి, వినయంతో చేయాలి, విరిగి నలిగిన హృదయంతో చేయాలన్నప్పుడు ఆ ముళ్ళ మీద నడకలాగానే ఉంటుందండి. కానీ చాలాసార్లు అనుకున్నాను ఇంక నేను చేయలేను, ఈ టీవీ ప్రోగ్రాం నేను ఇవ్వనండి, ఉత్తరం రాసి తేజ టీవీకి ఇచ్చేసేయడానికి వెళ్తానప్పుడు మా సోదరులు కొంతమంది ఉండి, వద్దండి దేవుడు మార్గం తెరిచాడు, వద్దు అన్నప్పుడు ఎలా మళ్ళీ వాపస్ తీసుకున్నాను. ఎలాగో ఆ రోజు ప్రారంభించిన టీవీ ప్రోగ్రాం ఈ రోజు వరకు ఒకటి కాదు, వారానికి ఒకటి కాదు, అనేక ఛానల్స్లో, అనేక భాషలలో, ఇంకా లాక్డౌన్ డేస్లో ఎక్కడ ఆఫరింగ్స్ లేవు, ఎవరికి దగ్గర డబ్బులు లేవు, అన్నీ స్తంభించిపోయింది. అయినా కూడా టీవీ ప్రోగ్రాం ఆపలేదు. కారణం ఎడబాయని దేవుని కృప. ఇదైనా ఎండిపోద్ది కానీ యేసయ్య కృప ఎండదు, ఆరదు. ఒకటేనండి, సేవ చేసేవారిని మన బలాన్ని చూసుకుంటే చేయలేం. అదే పాట మంచిగా రాశారు ఈ దైవజనుడి పక్కనే ఎక్కడో మన ఆంధ్రాలో ఉన్న సేవకులు అనుకుంటా. ఆయన ఎప్పుడు కలవలేదు నేను. చాలా దేవుడు ఆయన ఇంకను అనుభవపూర్వకంగా రాసిన పాటను బట్టి వారు దీవించను గాక. నీ సేవలో ఎదురైన సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందాను. మన బలం చూడకుండా ఎవరి బలం చూడాలి? దేవుని వైపు చూస్తే నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమో చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలహీనత నాది, బలం నా ప్రధాన యాజకుడు నా బలి అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన కృపాసనం దగ్గరకు వెళితే మన నిరుత్సాహ సమయాలలో, కృంగిన సమయాలలో మనం నూతన బలాన్ని మరలా పొందుకుంటాం. ఈ పాటను చివరి చరణం పాడుతుండగా మీరు సేవలోనే కాదు, మీ ఇంటిలోనూ క్రీస్తు కొరకు బ్రతకాలంటే ఆటంకాలు ఉంటాయి, క్రీస్తు సాక్షిగా నిలవాలంటే శోధనలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. వాటన్నిటిలోనూ జయమిచ్చేవాడు మన ప్రభువు గనుక ఈ పాటను చివరి చరణం మాత్రమే పాడుతున్నాం. ఇన్స్ట్రుమెంట్స్ రిథమ్ ఆపేసేయండి, చప్పట్లు కొడుతూ ఆపేసేయండి. బాగా ఈ సారం ఒక ప్రార్థనగా, మొరగా ప్రభు సన్నిధిలో చేరనివ్వండి. అక్కర్లేదు అలా. ఎస్, రెడీయా? అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని, చేతులు ఎత్తగలిగిన వాళ్ళు పైకి ఉంటే చేతులు ఎత్తండి, కిందకుంటే మోకరిస్తే చేతులు జోడించండి. మీ అనుకూలమైన, మీరు వృద్ధులైతే, బలహీనులైతే మీరు కూర్చొని ఉండొచ్చు, కుర్చీల్లో పర్వాలేదు. దేవుడు మన భంగిమను చూడటం లేదు, మన మనసును చూస్తున్నాడు. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ
నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. అవునయ్యా, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని అయ్యా. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. అవునయ్యా, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ కృపా నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని అయ్యా. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. దుష్టుల స్నేహమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమ అనురాగం నన్ను కాస్తుందయ్యా. అవునయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎడబాయని నీ కృపా. అలాగే తలలు వచ్చి అయ్యా
నా బ్రతుకులో ఎన్నోసార్లు ఇక నేను క్రీస్తు కొరకు బ్రతకలేను, ఇక నేను దేవుడి కొరకు నిలవలేను, ఇక నా జీవితంలో నేను పరిశుద్ధంగా ఉండలేను, ప్రభువు చిత్తము చేయలేను, లోకంలోకి వెళ్ళిపోదామని, పాపంలో పరవశిద్దామని ఎన్నోసార్లు వెనుదిరిగినప్పుడయ్యా నీ చేయి చాపి మమ్మల్ని పట్టుకొని నీ కౌగిల్లో మమ్మల్ని చేర్చుకొని మాకిచ్చిన క్షమాపణను బట్టి, మాకిచ్చిన ఆదరణను బట్టి ఈ రోజుని నీ సన్నిధిలో మేము కూర్చొని ఉన్నామయ్యా. ఎక్కడున్న ఒక్కొక్కరి పట్ల నీ ప్రణాళికలు నీవు నెరవేర్చాలని, నీ అనుభవాలతో మమ్మను నిలబెట్టి నీ సాక్షులుగా, నీ ప్రతినిధులుగా, నీ రాయబారులుగా ఈ లోకంలో జీవించాలని కోరుకున్నందుకై వందనములయ్యా. ఎన్నోసార్లు ఆత్మలో దిగజారినప్పుడు, ఎన్నోసార్లు ఆధ్యాత్మిక జీవితంలో కృంగిపోయినప్పుడు నాయనా విడువని యేసయ్యా నీకు వందనములయ్యా, నిలబెట్టిన యేసయ్యా నీకు వందనములయ్యా, బలపరిచిన యేసయ్యా నీకు వందనములయ్యా. మేము పోరాడలేని పోరాటాలలో మా పక్షంలో ఉండి పోరాడినందుకు వందనములయ్యా. మేము జయించలేని శత్రువును మా పక్షంలో ఉండి జయించినందుకు వందనములయ్యా. అపవాది తల చితకగొట్టి తండ్రి మాకు విజయం ఇచ్చినందుకు వందనములయ్యా. మా శత్రువులు మాకంటే ఎంత గొప్పవారైనా మా పక్షంలో ఉన్న ప్రభువు మరెంతో ఎంతెంతో గొప్పవాడన్న సంగతి మేము గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరిచినందుకు వందనములయ్యా. బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగునన్నట్టు మా బ్రతుకులలోనైనా మా సామర్థ్యము, మా బలము, మా ధనము, మా యొక్క తలాంతులు, మా గొప్పతనం కాక కేవలం నీ కృప వల్లేనయ్యా మేము రక్షించబడ్డాము. కేవలం నీ కృప వల్లనే నీ కొరకు బ్రతుకుతున్నాము. కేవలం నీ కృప వల్లనే నీ సేవలో కొనసాగుతున్నామన్న విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయ్యా. నేనేమై ఉన్నాను అది కేవలం నా దేవుని కృపే అని మేము ప్రతిరోజు గుర్తుపెట్టుకోవడానికి, గర్వించి అహంకారులమైపోక, లోకాన్ని ప్రేమించి లోతుబార్య వలె ఉప్పు స్తంభమైపోక, దేమావలే లోకాన్ని ప్రేమించి పౌలు వంటి దైవజనుల్ని వదిలిపెట్టి లోకంలో కలిసిపోక, అయ్యా యేసు వైపు చూచుచు ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తుటకు, గురి వద్దకు పరిగెత్తుటకు, నీ రాజ్యము చేరు వరకు అలయక పరిగెత్తుటకు, సొమ్మశెల్లక సాగిపోవుటకు నీ నామాన్ని ఎరిగిన నీ బిడ్డలందరికీ సహాయము చేయము. నీ సేవలో సాగుతున్న నాకు సహాయము చేయము, నా తోటి సేవకులకు సహాయము చేయము. ఈ రాత్రి నీ సన్నిధిని మాకు అనుగ్రహించి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Give the greetings. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభువుకే చెందునుగాక. వాస్తవంగా ఈ స్థలానికి అంతకు ముందు నేను 2-3 సార్లు వచ్చి చూసినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. కానీ ఇలాగ ఈరోజు అయ్యగారిని ఇంత దగ్గరగా చూస్తూ ఇక్కడ నిలుచుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నంబూరు కల్వర్ టెంపుల్ నుండి ఫోన్ వచ్చినప్పుడు అన్న మిమ్మల్ని కూడా రమ్మన్నారు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. నేను ఎలా తెలుసండి అన్నకి అని అడిగితే, ఏదో మీ పాట విన్నారంట, ఆయన పిలిచారు, తప్పనిసరిగా రండి అని చెప్పినప్పుడు నేను రావడానికి సిద్ధపడి వచ్చానండి. వాస్తవంగా ఎంతోమంది దైవజనులు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. అన్న గురించి నాకు వ్యక్తిగతంగా ఏమీ తెలియదు, కానీ ఒకటి మాత్రం ఎరుగుదును. 2005 నుండి నేను అన్న పత్రికలు చదువుతాను నేను. ఎందుకంటే 2005లో గుంట గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టారు. అప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు గుంటూరులో, నేను చూశాను. ఆ తర్వాత ఒక ప్రభంజనం, నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే అప్పుడు అసలు జనమే లేరు, ఇప్పుడు ఎలా వచ్చి ఉండొచ్చు. నేనంటాను, ఈ 20 సంవత్సరాలు
దేవుని హస్తం తోడునడం ఒకటైతే, బైబిల్లో ఒక మాట ఉంది, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రయాస ప్రసవేదన సరిపోతుందా అని. దయచేసి గమనించాలి, ఇంత 4 లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఎంత కన్నీరు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత నిరుత్సాహం, ఎన్ని కష్టాలు, ఎన్నిసార్లు సేవల నుంచి పారిపోవాలి అనిపించిన సందర్భాలు ఉన్నాయో నేను ఊహిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే దైవజనులు తల్లిదండ్రులు సేవకులు కాదని నేను విన్నాను. నేను కూడా ఒక రోడ్డు మీద టెంట్ వేసుకొని పెట్టుకున్నాను. మా నాన్న పాస్టర్ కాదు, నేను ఒక అన్ని జనుల్లో నుంచి వచ్చినటువంటి వాడిని. అలాంటి ఒక వ్యక్తి సేవ ప్రారంభించినప్పుడు సాతానుడు ఎన్ని రకాలుగా దాడి చేస్తాడో నాకు కూడా కాస్త కూస్తో తెలుసు. ఇన్ని దాడుల మధ్యలో ఇంత గొప్ప సేవ జరిగించడానికి వారు పడిన ప్రయాసను బట్టి ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు ఈ ప్రపంచానికి ఆశీర్వాదం. దేవుడు నిండు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని బలమైన సాధనంగా వాడుకొనుగాక. మరి ముఖ్యంగా ఈ కల్వరి టెంపుల్ సైన్యం ముందు చూడండి, 6 పని రాక్షసులని నేను విన్నాను. ఎందుకంటే వాళ్ళకి నిండు వందనాలండి. అన్న కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, నెమ్మది కలిగి ఉండడానికి ఆయన హస్తాలు మీరు బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఒక్క పల్లవి చరణం పాడుతాను, లాస్ట్ చరణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని, నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నిరాశ చెందితిని, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా,
నన్ను విడువదు ఎన్నటికీ. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా నిండు కృతజ్ఞతలండి. ప్రియులు మాస్టర్ మాథ్యూస్ గారిని నేను ఎప్పుడు చూడలా, ఎప్పుడు కలవలా. కానీ ఆధ్యాత్మిక జీవితంలో కృతజ్ఞత అనేది మన నరనరాల్లో జీర్ణించుకోవలసిన ఒక విలువైన ఉన్నతమైన లక్షణం, వ్యక్తిత్వం. నేను సాధారణంగా ఈ సోషల్ మీడియా దీనికి సంబంధించినటువంటి ఇందాక దైవజనురాలు జాయ్ చరణ్ గారు ఒక మాట చెప్పారు కదా, చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటినీ మీరు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అని అంటే, దేవుడు నాకు నేర్పించిన విలువైన పాఠం ఏమిటంటే, నీ పని నువ్వు చూసుకో, వాళ్ళ పని నేను చూసుకుంటా, అంతే నేర్పించాడు నాకు. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ సేవను ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నేనంటే ఇష్టం లేని వారి కోసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోను, ఎందుకంటే దాని ఉపయోగం లేదు. కాబట్టి సాధారణంగా ఆ వీడియోలు చూడడం కానీ వాటి గురించి ఆలోచించడం కానీ ఎప్పుడూ చేయలే. నేను ఏదో చూసేస్తానని చెప్పి వాళ్ళు చాలా పాపం కష్టపడుతూ ఉంటారు, కానీ నేను చెప్పినట్టుగా అంత టైము నాకు లేదు. కానీ సాధారణంగా మార్నింగ్ లేచినప్పుడు 1-2 చక్కని పాటలు వినడం అలవాటు చేసుకున్నా. ఆ పాటలు వినే ప్రక్రియలో ఒకరోజు ఎడబాయని నీ కృప అనే ఈ పాట విన్నా. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు 1-2 పాటలు వినేవాడిని కాస్త ఇక ఈ పాటే వింటున్నా. సో సాధారణంగా నేను పాటలు రాసే కృప దేవుడిచ్చాడు, పాటలు పాడుతూ ఉంటాం, కొన్ని వందల సాంగ్స్ రిలీజ్ చేశాం. కానీ నన్ను బహుగా ప్రభావితం చేసింది, ప్రొద్దుట లేచిన వెంటనే నేను వినాలని ఆశపడేటటువంటి సాంగ్ ఈ మధ్యకాలంలో ఈ పాట. అప్పుడు ఈ పాట ఎవరు రాశారు ఇంత అద్భుతంగా, ఇంత అర్థవంతంగా, ఆత్మీయంగా, అనుభవపూర్వకంగా అని చెప్పి నేను చూసినప్పుడు వారి వీడియో దాంట్లో ఉంది, మాస్టర్ మాథ్యూస్ గారు అని చెప్పి. కాబట్టి మన గుంటూరులో నంబూరులో నా సంఘానికి ఫోన్ చేసి మొదటిగా చెప్పింది ఏమిటంటే, మాస్టర్ మాథ్యూస్ గారికి చెప్పండి, వారు రాసిన పాట నాకు బాగా నచ్చింది, నాకు బహు దీవెనకరంగా ఉంది అని వారు తెలియచేస్తే, వారు ఆ పాటను సిద్ధపరచడంలో ఉన్న ప్రయాసకు ప్రతిఫలంగా బహుగా సంతోషిస్తారు అని నేను వారికి ఫోన్ చేసి చెప్పాను. బహుశా వారు మీకు ఫోన్ చేసి ఉంటారు మీకు. ఎస్. ఆ తర్వాత నాకు అనిపించింది, ఒక సేవకుని ఒక పాట నన్ను బహుగా ప్రభావితం చేసింది కాబట్టి వారిని కూడా మన ఈ 20వ వార్షికోత్సవానికి పిలిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించినప్పుడు, మీరు చాలా బిజీగా ఉంటారు, అయినప్పటికీ పిలిచిన వెంటనే రావడం, మీకున్న ప్రోగ్రామ్స్లో కూడా వాటిని కుదించుకొని మా మధ్యకి రావడం చాలా సంతోషం. ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి, మరెన్నో మేము వినాలి. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకి మీ సాంగ్స్ ఆశీర్వాదకరంగా, మీ సేవా సంఘం మరింత ఫలభరితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్. దేవజనులు మాథ్యూస్ గారిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆఖరి కార్యక్రమంలో మనం వచ్చాం. దైవజనులు మనతో మాట్లాడనంటున్నారు. అంతకు ముందర వరంగల్ ప్రాంతం నుంచి